హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సోషల్ ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. మీ లాస్ట్ హైప్ అండ్ లాస్ట్ లైక్ 10th క్లాస్లో మన ఛానల్కి ఇవ్వండి, ఎందుకంటే మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు. అండ్ అలా అని లాస్ట్ అని కాదు, మనం ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఎంసెట్ అన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో లాస్ట్ లైక్ అండ్ హైప్ ఫర్ 10th క్లాస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెస్ట్ ఇన్వెస్ట్మెంట్? ఫారెన్ ట్రేడ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ బిట్వీన్ కంట్రీస్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టింగ్ మనీ ఇన్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్తో ఏవైతే డీలింగ్ ఉన్నాయో దాన్ని ఫారెన్ అంటాము. ఇక్కడ ఫారెన్ ట్రేడ్ గురించి రాస్తాము, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. మీరు 2 కాలమ్స్లో రాసినా సరే, ఇలా పాయింట్స్ రూపంలో రాసినా సరే స్టూడెంట్స్ మీకు మార్క్స్ వస్తాయి. ట్రేడ్ డీల్స్ విత్ గూడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డీల్స్ విత్ క్యాపిటల్. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్, సెట్టింగ్ అప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ విధంగా 4 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు 2 కాలమ్స్లో 2 పాయింట్స్ రాసిన మీకు మార్క్స్ వస్తాయి. వాట్ ఆర్ ద రీజన్ ఫర్ 1969 తెలంగాణ మూవ్మెంట్? తెలంగాణ మూవ్మెంట్ 1969లో రీజన్ ఏవైనా రాయొచ్చు, మెయిన్గా ఇవి రాయండి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ వయలేషన్, అప్లికేషన్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ తెలంగాణ పీపుల్. సో తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, జాబ్స్, అన్ఈక్వల్ యూజ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, నెగ్లెక్ట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. దీస్ ఆర్ ద పాయింట్స్. ఇవే రాయాల్సిన అవసరం లేదు, రిలవెంట్ 2 పాయింట్స్ సరిపోతుంది, 2 మార్క్స్. రీజన్ ఫర్ పొల్యూషన్ ఆఫ్ తుంగభద్ర రివర్, ఇది ఓన్గా రాయొచ్చు. ఇండస్ట్రియల్ వేస్ట్ ఇంటూ రివర్, ఫస్ట్ పాయింట్. డొమెస్టిక్ సీవేజ్ అండ్ గార్బేజ్, సెకండ్ పాయింట్. అగ్రికల్చర్ కెమికల్స్ లైక్ ఫర్టిలైజర్స్ ఇంటూ ద తుంగభద్ర రివర్ ఈజ్ థర్డ్ పాయింట్. అండ్ వేస్ట్ డంపింగ్ is the 4th point. ఏవైనా 2 relevant points gives you 2 marks. Global warming slogan, save earth, save future, go green, keep earth clean, reduce carbon, save life, plant trees, save nature. Any 2 points, relevant points, ఇవే ఉండాల్సిన అవసరం లేదు, మీకు 2 పాయింట్స్ వస్తాయి. తెలంగాణ మ్యాప్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ విధంగా రాయాలి, డ్రా చేయాలి. ఆదిలాబాద్ అడిగాడు కాబట్టి నార్త్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆదిలాబాద్. ఇది సో గ్రాఫ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ గ్రాఫ్. వాట్ ఈస్ ద గ్రాఫ్ టాక్స్ అబౌట్? ఇట్ టాక్స్ అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బిట్వీన్ 1971 అండ్ 1980. సో ఈ విధమైన ఈ 2 పాయింట్స్ రాసినా సరే, 1 పాయింట్ రాసినా మీకు 1 మార్క్ వస్తుంది. రీజన్ ఫర్ మోర్ అమెండ్మెంట్స్ ఇన్ 1971 టు 1980. ఇక్కడ ఎందుకు 22 ఉన్నాయంటే ఫర్ మల్టిపుల్ రీజన్. పొలిటికల్ చేంజెస్ అండ్ రిఫార్మర్స్ ఒక పాయింట్, ఆ పీరియడ్ ఎమర్జెన్సీ పీరియడ్ కాబట్టి ఇంకొక పాయింట్. స్ట్రెంథనింగ్ గవర్నమెంట్ పాలసీస్, ఏవైనా మీరు ఒక పాయింట్ రాస్తే వీటిలో 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ద స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? ఒక్కటి ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ హై ప్రయారిటీ ఇచ్చింది స్టూడెంట్స్, అందుకనే ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అయింది. స్కూల్స్ వేర్ ఓపెన్ ఈవెన్ ఇన్ రిమోట్, చాలా దూర ప్రాంతాలు, ఊర్లలో, విలేజెస్లో ఈ విధమైన ఓపెన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది స్కూల్స్. అదొక రీజన్. టీచర్స్ని మంచిగా అన్ని స్కూల్లో ఎలాంటి స్కేర్సిటీ లేకుండా స్కిల్ఫుల్ టీచర్స్ని అపాయింట్ చేయడము, ఫ్రీ ఎడ్యుకేషన్, టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడము. There are strong awareness among people about education, good infrastructure and proper monitoring improve quality. ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా ఎవరు? 3 ప్రిన్సిపల్ ఏం ఇంట్రడ్యూస్ చేశారు? సన్ యట్ సేన్ ఇస్ కాల్డ్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా. ఈ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎండింగ్ ఇంపీరియల్ రూల్. ఇంట్రడ్యూస్ 3 ప్రిన్సిపల్స్. అవేంటి అంటే నేషనలిజం, డెమోక్రసీ, సోషలిజం. వాటి గురించి ఎలాబరేట్ చేసినా సరే, చేయకపోయినా సరే, ఈ 3 ప్రిన్సిపల్స్ రాస్తే మీకు, అండ్ ఈ ఎవరు అని రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హెడ్డింగ్ ఉండాలి, సమ్ బెనిఫిట్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉండాలి, ప్రాబ్లమ్స్ అండ్ సజెషన్స్. అండ్ ఇక్కడ కంక్లూజన్, కాపీస్. ఈ రిలివెంట్గా ఏవి రాసినా సరే స్టూడెంట్స్ నేను ఇచ్చిన దాంట్లో మీకు 4 మార్క్స్ వస్తాయి. ఆల్రెడీ ఫార్మాట్ నేను పీడిఎఫ్లో పెట్టాను, మీరు చూసే ఉండొచ్చు. పారాగ్రాఫ్ ఇచ్చారు, మీరు ఒపీనియన్ అయితే రాయమంటున్నారు. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ద కంటెంట్, అనలైజ్, ఇంటర్ప్రెట్ చేయండి, సజెషన్ ఇవ్వండి. ఇవే అవ్వాల్సిన అవసరం లేదు. హెడ్డింగ్ పెట్టకుండా సరే మీరు ఓన్ పాయింట్స్ రాసిన మీకు 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. బార్గ్రాఫ్, ఫస్ట్ బార్గ్రాఫ్ దేని గురించి మాట్లాడుతుందో రాయాలి మీరు ఖచ్చితంగా. ఆ డేటా ఏంటి దాని గురించి లైట్గా ఎలాబరేషన్ చేసి కంక్లూజన్ అయిన సజెషన్ అని ఇస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి, మీరు చూసుకోవచ్చు. ఇవే రాయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్, రిలవెంట్ పాయింట్స్ రాసిన మీకు 4 మార్క్స్ వస్తాయి. వరల్డ్ మ్యాప్, ఈజిప్ట్ మన అందరికి తెలుసు, ఆఫ్రికా, నార్త్ ఈస్ట్ ఆఫ్రికాలో ఈజిప్ట్ ఉంటుంది. జపాన్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. హంగేరీ సెంట్రల్ యూరోప్లో ఉంటుంది. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో ఉంటుంది. సెక్షన్ 3 చూద్దాం. ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్, క్లాసిఫై అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. అంటే చాలా మాటకి క్వశ్చన్ ఆన్సర్ రాసి ఉండరు, ఎందుకంటే మీకు అనలైజ్, ఇంటర్ప్రెట్, గ్రాఫ్, ఐ మీన్ లైక్ మ్యాప్ పాయింటింగ్ అండ్ సజెస్ట్ క్వశ్చన్ రాసి ఉండొచ్చు. ఒకవేళ రాస్తే మీరు ఈ పాయింట్స్లో ఏవైనా 6 to 8 పాయింట్స్ రాస్తే మీకు 6 మార్క్స్ వస్తాయి. మెన్షన్ ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్స్ అండ్ రైట్ అబౌట్ 2 of them. Environmental movements are movements to protect nature and environment.
సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ చిప్కో, నర్మదా బచావ్, సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్, అపికో మూవ్మెంట్. ఇందులో మీరు ఏవైనా 2 రాస్తే సరిపోతుంది. నేను చిప్కో మూవ్మెంట్ గురించి, నర్మదా బచావ్ మూవ్మెంట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. రీడ్ ద పారాగ్రాఫ్, ఇంటర్ప్రెట్, అండర్స్టాండ్, అనలైజ్, కంక్లూజన్. ఓన్ పాయింట్స్లో నేను ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ ఇదే ఉండాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్, అందుకని నేను మీకు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యాజ్ ఇట్ ఈస్ రిలవెంట్ పాయింట్స్ రాసి హెడ్డింగ్ లేకున్నా సరే మీకు ఫుల్ మార్క్స్ 6 మార్క్స్ వస్తాయి. ప్రాబ్లమ్ ఫేస్డ్ బై పీపుల్ ఇన్ డెమోక్రసీ టుడే. ఒకటి ఏంటంటే కరప్షన్, గుర్తుపెట్టుకోండి కరప్షన్. డెమోక్రసీ ఫేసెస్ సెవెరల్ ప్రాబ్లమ్స్ టుడే. ఒకటి కరప్షన్, ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, మెనీ పీపుల్ ల్యాక్ అవేర్నెస్ అబౌట్ their rights, misuse of power by leaders and reduced trust, elections are sometimes influenced by money. ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వాళ్ళకు ఓటు వేయడం, క్యాస్ట్, మా రిలీజన్ వాళ్ళు మా క్యాస్ట్ అతనే ఉంచున్నాడని ఓటు వేయడం, ఇవన్నీ ప్రాబ్లమ్. సజెషన్స్ ఏంటి అంటే ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, స్ట్రెంథెన్ లా అండ్ రెడ్యూస్ కరప్షన్, educate people about rights and duties, provide equal opportunities, encourage active participation of citizens, promote fair and free elections. ఏవైనా మీరు రిలవెంట్ పాయింట్స్ ఇక్కడ 6 అక్కడ 6 రాస్తే మీకు 6 మార్క్స్ వస్తాయి. టేబుల్ ఇచ్చారు, అనలైజ్ చేయమంటున్నారు. టేబుల్ దేని గురించి ఉందో రాయండి. ఇట్ సేస్ అబౌట్ ద జీడిపి ఇన్ అగ్రికల్చర్ అని రాస్తే ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్స్ అండ్ ఎంప్లాయబిలిటీ అని రాయాలి. డేటా ఇచ్చింది రాయండి, అనలైజ్ ఆఫ్ డేటా ఓన్ వర్డ్స్ రాయండి. కంక్లూజన్ అండ్ సజెషన్ కంపల్సరీగా రాయాలి స్టూడెంట్స్. ఈ విధంగా రాస్తే ఓన్గా మీకు 4 మార్క్స్ వస్తాయి, 6 మార్క్స్ వస్తాయి. అండ్ మ్యాప్ పాయింటింగ్ ఇండియా గురించి ఇవ్వడం జరిగింది. డెక్కన్ ప్లాట్యూ, కెనరా కోస్ట్, ఇది కర్ణాటక ఎలాంగ్ అరేబియా సీలో ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ మనందరికి తెలుసు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉంటుంది. బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ త్రూ అస్సాం ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. రాణికేత్ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా కంచన్బాగ్ హిమాలయాస్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ ఏ స్టూడెంట్స్. పార్ట్ బి నేను 5 to 10 minutes అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.